సుకర్మ. మొట్టమొదటి దేంతో మొదలు పెట్టాలి? ఆచరణ. సుకర్మ. కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేవు కాబట్టి ఆ చేసేదేదో సుకర్మ చెయ్యి, సత్కర్మ చెయ్యి, దుష్కర్మ చెయ్యి. ప్రయత్నపూర్వకంగా దుష్కర్మను విడనాడాలి. ఎవరినైనా ఏమైనా అనాలనిపించింది, మౌనంగా ఉండాలి. ఎవరినైనా ఏమైనా చెప్పాలనిపించింది, మౌనంగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా ప్రోత్సహించేటట్లుగా, వాడిలో విశ్వాసాన్ని బలపరిచేటట్లుగా, వాడిలో పరమాత్మ స్థితిని మేలుకొలిపేటట్లుగా మాట్లాడవలసిన సందర్భం వస్తే అలా వినియోగించు నీ వాక్కును, అలా వినియోగించు నీ కరచరణాద్యవయవములు. వైదీభావానికి చోటు ఇవ్వమాట, విభేదాలకు చోటు ఇవ్వమాట. ఈశ్వరానందం అంతా ఈశ్వర లీల, ఈశ్వర సంకల్పం మేరకు జరుగుతోంది అని స్థిమితపడి సుకర్మ చేయాలి. సాధ్యమైనంత వరకు ఇతరులకు ఆనందదాయకంగా ప్రవర్తించు. సాధ్యమైనంత వరకు, అసాధ్యం చేయమని కాదు. కొంతమందికి అసాధ్యాలు చేస్తే కానీ వాళ్ళకి ఆనందం కలగదు అనుకోండి. ఇప్పుడు అసాధ్యాలు ఎక్కడ చేస్తాం? సుసాధ్యం అయ్యేటటువంటి చేస్తే చాలు. కాబట్టి సుకర్మ చాలా ముఖ్యం. జపం కూడా సుకర్మే, ధ్యానం కూడా సుకర్మే, సమాధినిష్ట కూడా సుకర్మే. అన్ని సాధనలు సుకర్మకే వచ్చేస్తాయి. సత్వగుణం పోషించబడుతుంది, సమత్వ భావం పోషించబడుతుంది ఈ సుకర్మ వలన.